ఇక నెక్స్ట్ స్టోరీ చూద్దాం. నంద్యాల ఎస్డిపిఐ కార్యాలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పోలీస్ బలగాలతో వచ్చారు ఈడీ అధికారులు. ఎస్డిపిఐ అధికారులు అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఈడీ అధికారులు ఎస్డిపిఐ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. వర్క్ సవరణ చట్టం బిల్లుకి వ్యతిరేకంగా పోరాడుతున్నందుకే ఈడీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు ఎస్డిపిఐ నంద్యాల ఇన్ఛార్జ్ ఫజిల్. ఎన్ని దాడులు చేసినా ఉద్యమం ఆపేదే లేదంటున్నారు. ఎస్డిపిఐ ఆఫీసులో జెండాలు కరపత్రాలు తప్ప ఏం దొరకమంటున్నారు. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. నాగిరెడ్డి, నంద్యాల ఎస్డిపిఐ కార్యాలయం దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈడీ అధికారుల దాడులకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేయడంతో అందులో ఉన్న మెజారిటీ వాళ్ళందరూ కూడా ఎస్డిపిఐ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరిపోయారు. అలాంటి ఎస్డిపిఐ నంద్యాల కేంద్రంగా చాలా బలంగా కార్యకలాపాలు చేస్తుంది. నంద్యాలతో పాటు నెల్లూరులో కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నంద్యాలలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అతావుల్లా ఖాన్ ఉన్నారు. ఆయనతో పాటు చాలామంది నేతలపై చాలా గురి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉన్నట్టుండి ఈరోజు ఉదయాన్నే 3 ఇన్నోవా కార్లలో కేంద్ర బలగాలతో నంద్యాలకు చేరుకున్నారు. నంద్యాల ఫరూక్ నగర్లోని ఎస్డిపిఐ కార్యాలయంలోకి నేరుగా వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే చాలామంది అక్కడ గుడికూడిన చాలామంది ముస్లిం నేతలు గుమికూడి ఈడీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులకు స్థానిక ముస్లిం నేతలకు పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది. ఒకానొక పరిస్థితుల్లో ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్న పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ వాళ్ళకు సర్ది చెప్పి లోపలికి ఎస్డిపిఐ కార్యాలయం లోపలికి వెళ్ళి ముమ్మరంగా సోదాలు నిర్వహించారు, తనిఖీలు చేశారు. దాదాపు 2 గంటల పాటు తనిఖీలు చేశారు. తమకు అందిన సమాచారాన్ని వాళ్ళు సేకరించారు. ముఖ్యంగా ఈడీ అధికారులు ఎందుకు నంద్యాల కేంద్రంగా ఈ దాడులు చేశారు, తనిఖీలు చేశారంటే 2 కారణాలు బలంగా వినిపిస్తున్నాయి. కొందరు నేతలు ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఎస్డిపిఐలో. వాళ్ళందరి కాల్ డాటా సేకరించారు. కాల్ డాటాలో చాలా కీలక వ్యక్తులతో వాళ్ళు మాట్లాడినట్లుగా సమాచారం అందింది. దాంతోపాటు వారి అకౌంట్స్ కూడా బ్యాంక్ అకౌంట్స్ కూడా వాళ్ళు వెరిఫై చేశారు. ఈ అకౌంట్స్కి కొన్ని ప్రాంతాల నుంచి కొన్ని విదేశాల నుంచి కూడా నిధులు అందినట్లుగా ఈడీ అధికారులకు సమాచారం వచ్చినట్లు తెలుస్తుంది. వీటన్ని నేపథ్యంలో నంద్యాల కేంద్రంగా జరుగుతున్న కార్యకలాపాలపై ఈడీ ఒక కన్నేసినట్లుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పార్టీ కార్యకలాపాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఎస్డిపిఐ నంద్యాల జిల్లాలో పోటీ చేస్తూ వస్తుంది. 1-2 చోట్ల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి వార్డు మెంబర్లు కూడా ఎస్డిపిఐ అభ్యర్థులు గెలుపొందారంటే అక్కడ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి ఈడీ భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోసారి వచ్చి తనిఖీలు చేస్తున్నారంటే ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది అని చెప్పి ఈడీ భావిస్తోంది. అతావుల్లా ఖాన్ కాల్ డాటా కావచ్చు, తర్వాత అకౌంట్స్ అన్ని కూడా వెరిఫై చేస్తున్నారు. వారితో పాటు చాలా యాక్టివిటీస్ అక్కడ జరుగుతున్నాయనేది ఈడీ దృష్టికి వచ్చింది. నంద్యాలలో స్టేట్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరిపారు. బహిరంగ సభలు కూడా నిర్వహించారు. వీటన్నిటికీ ఎక్కడి నుంచి నిధులు వస్తున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో సమగ్ర నివేదిక తీసుకున్న తర్వాతే ఈడీ అధికారులు నంద్యాల కేంద్రంగా ఈ తనిఖీలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈడీ తనిఖీలపై స్థానిక ఎస్డిపిఐ నేతలు కూడా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాము ఎలాంటి సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడలేదు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు. కాకపోతే వాళ్ళు ఈడీ అధికారులు వచ్చి ఏం చేసుకున్నా ఇబ్బంది లేదని చెప్పి వాళ్ళు కూడా వివరణ ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే ఈరోజు జరిగిన తనిఖీలు సోదాలకు సంబంధించి ఒక పంచనామా నిర్వహించారు. ఆ పంచనామాను స్థానిక పోలీసులకు కూడా ఈడీ అధికారులు అందించినట్టు తెలుస్తుంది. మరి ఈ పంచనామాలో ఏమున్నాయి, ఆ సోదాల్లో ఏం బయటపడ్డాయి అనే విషయాలు పూర్తిగా తెలియరావాల్సి ఉంది. థ్యాంక్ యూ నాగిరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.